బిగ్ బాస్ సీజన్ 8 లో అందరికీ ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ నాగమణికంట. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి దాదాపు 3 వారాలు గడుస్తుంది. అయితే సమయం వచ్చిన ప్రతిసారి కూడా నాగమణికంట నాకు నా భార్య కావాలి, నా పిల్లలు కావాలి, నేను ఈ బిగ్ బాస్ హౌస్ లో గెలుచుకుంటేనే నాకు నా భార్య పిల్లలు వస్తారంటూ ఎమోషనల్ అవుతూ ఉన్నాడు. అయితే రీసెంట్ గా నాగమణికంట గారి వైఫ్ తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఘాటుగా స్పందించారు. సమాజం కోసం కలిసి ఉండడం కన్నా ఇలాంటి విషపూరిత సంబంధాలను విడదీసుకోవడం బెటర్ అంటూ ఇంకో పోస్ట్ లో తన పాప ఫోటోని షేర్ చేస్తూ తల్లిదండ్రులు గొడవ పడిన వల్ల పిల్లలపై ఎఫెక్ట్ చాలా పడుతుంది, పిల్లలు మానసికంగా కుంగిపోతూ ఉంటారు, వాళ్ళ మెంటల్ స్టేటస్ కూడా దెబ్బతింటుందంటూ మణికంఠ వైఫ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా బిగ్ బాస్ స్టేజ్ పై కూడా మణికంఠ నాకు నా భార్య పిల్లలు కావాలి, నేను నా భార్య పిల్లల కోసమే నేను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చా అంటూ అవకాశం వచ్చిన ప్రతిసారి ఇదే మాట చెప్తూ ఉన్నారు. నామినేషన్స్ నుంచి గేమ్స్ టాస్క్స్ వరకు ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ ఇదే మాటని పదే పదే రిపీట్ చేస్తూ ఉన్నారు మణికంఠ. కానీ బయట మణికంఠ వైఫ్ అస్సలు స్పందించట్లేదు. ఒక్కోసారి స్పందించినా కూడా నెగిటివ్ గానే స్పందిస్తూ ఉన్నారు. బిగ్ బాస్ లోకి మణికంఠ ఎంట్రీ ఇచ్చిన మొదట్లో మణికంఠ ఎంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నాడు, తన భార్య ఎలా ఉంటుందని చాలా మంది బిగ్ బాస్ చూసే ఆడియన్స్ లో సందేహం ఏర్పడి ఇంతలోనే సోషల్ మీడియాలో వాళ్ళ పెళ్లి వీడియో చెక్కెళ్లు కొట్టేసింది. దీంతో తన భార్య ఒక్కసారిగా ట్రోల్ అయ్యారు. కానీ బిగ్ బాస్ పరిస్థితులు చూసుకుంటే నాగమణికంఠ కొన్ని వారాలు ఉండే అవకాశం ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ సీజన్కి వెళ్ళడం మాత్రం కష్టమని చెప్తున్నారు నెటిజన్లు.